భారత నావికా దళంలోకి కొత్త యుద్ధ నౌక రాబోతోంది. ఐఎన్ఎస్ తమాల్ మన నేవీని కమాల్ చేయబోతోంది. మరికొన్ని రోజుల్లో రష్యా నుంచి బయలుదేరే ఈ యుద్ధ నౌక అనేక దేశాల్లో ప్రదర్శనలిస్తూ భారత్కి చేరుకోబోతోంది. అయితే ఈ తమాల్ విషయంలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఈ యుద్ధ నౌకకి కెప్టెన్గా వ్యవహరించేది మన తెలుగు వ్యక్తి. శ్రీకాకుళం జిల్లాకి చెందిన శ్రీధర్ ఐఎన్ఎస్ తమాల్ని భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టబోతున్నారు. ఆయన నేతృత్వంలోనే భారత్కి రాబోతోంది ఈ ఫ్రిగేట్. మారుమూల గ్రామం నుంచి మహాసముద్రాలపై యుద్ధం వరకు సాధారణ కుటుంబం నుంచి నావికా దళంలో కెప్టెన్గా ఎదిగే వరకు ఆయనే మన నిలువెత్తు తెలుగు తేజం కెప్టెన్ శ్రీధర్ టాటా. శ్రీకాకుళం జిల్లా వాసి కోరుకొండ సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థి కెప్టెన్ శ్రీధర్ టాటా అంటే అక్కడ వారికి ఆప్తుడు. ఎనలేని కీర్తి సంపాదించుకున్న ఆయనకు ఓ గొప్ప అరుదైన గౌరవం దక్కింది. జూలై 1న రష్యాలో బయలుదేరి భారతదేశానికి చేరుకునే యుద్ధనౌక ఐఎన్ఎస్ తమాల్కు ఆయన మొదటి కమాండర్గా నేతృత్వం వహించనున్నారు. త్వరలోనే భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టనున్న ఈ నౌకను 250 మందితో కూడిన బృందం ఇండియాకు తీసుకురానుంది. ఈ నౌకను రష్యాలోని కాలినిన్గ్రాడ్లో భారత్, రష్యా నిపుణులు సంయుక్తంగా నిర్మించారు. భూమి, సముద్రంలోని లక్ష్యాలను ఛేదించే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని ఈ నౌక ద్వారా ప్రయోగించవచ్చు. అత్యాధునిక స్వదేశీ ఆయుధాలు, సెన్సర్లతో పాటు రష్యా సాంకేతికతను జోడించి దీనిని నిర్మించారు. గత 2 దశాబ్దాలలో నౌకాదళంలోకి ప్రవేశపెట్టిన క్రివాక్ తరగతి స్టెల్త్ ఫ్రిగేట్లలో 8వ నౌక ఇదే. ఇంత ముఖ్యమైన యుద్ధ నౌకకు మొదటి కమిషన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న శ్రీధర్ టాటా శ్రీకాకుళం జిల్లా చొర్లంగి గ్రామానికి చెందినవారు. కెప్టెన్ శ్రీధర్ టాటా కుటుంబం మొత్తం సాయుధ బలగాల్లోనే పనిచేశారు. విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువుకున్నారు. 26 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో 12 యుద్ధ నౌకల్లో సేవలందించారు. వాటిలో 3ంటికి ఆయన మొదటి కమిషన్ కెప్టెన్ గా నేతృత్వం వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆధ్వర్యంలో మారిటైమ్ సెక్యూరిటీ వింగ్ వ్యవస్థాపక సభ్యుడిగాను శ్రీధర్ కొనసాగుతున్నారు. ఆపరేషన్ సింధూర్ దేశవ్యాప్తంగా మన బలగాన్ని అందరూ ఆసక్తిగా గమనించారు. భారతదేశం తనని తాను కాపాడుకునే అన్ని శక్తి సామర్థ్యాలను చూపించింది. సాయుధ దళాలు పాకిస్తాన్కు బలమైన సందేశాన్నిచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఐఎన్ఎస్ తమల్ ప్రస్తావన తెరపైకొచ్చింది. 250 మంది నావికుల బృందాన్ని నడిపిస్తూ ఈ నౌకను భారత నావీలోకి చేర్చే బాధ్యతను శ్రీధర్ నిర్వహిస్తున్నారు. తమాల్ క్రివాక్ తరగతి స్టెల్త్ ఫ్రిగేట్లలో 8వది. ఇది విదేశాల నుంచి వస్తున్న చివరి నౌక కావచ్చు. ఎందుకంటే భారతదేశం ఆత్మనిర్భరతను ప్రోత్సహిస్తోంది. భారతదేశం ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, జలాంతర్గాములు, స్టెల్త్ ఫ్రిగేట్ల లాంటివి సొంతంగా తయారు చేసే సామర్థ్యం సాధించింది. తమాల్ నౌక ఇండో రష్యన్ నిపుణుల సంయుక్త సహకారంతో నిర్మించారు. ఇందులో 30% కంటే ఎక్కువ భారతీయ సాంకేతికత ఉంది. ఇందులో బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్, హంగా సోనార్, యాంటీ సబ్మెరైన్ ఆయుధాలు, అధునాతన కమ్యూనికేషన్ పరికరాలు ఉన్నాయి. అలాగే రష్యన్ సాంకేతికతతో గగనతల రక్షణ మిసైల్, 100 mm గన్, టార్పెడోలు, యాంటీ సబ్మెరైన్ రాకెట్లు వంటి అధునాతన ఆయుధాలు ఉన్నాయి.
ఇక కెప్టెన్ శ్రీధర్ కుటుంబం మొత్తం మన దళాల్లోనే ఉన్నారు. ఆయన తండ్రి హిరమండలం చోర్లంగి గ్రామానికి చెందినవారు. మామగారు విజయనగరం నుండి 30 సంవత్సరాలకు పైగా వైమానిక దళంలో సేవలందించారు. ఆయన సోదరుడు అల్లుళ్లు కూడా సాయుధ దళాలలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. విజయనగరం సైనిక్ స్కూల్ కోరుకొండ ఆలంనై అయిన శ్రీధర్ ఈ స్కూల్ నుండి వచ్చి విదేశాల్లో ఫ్రిగేట్ కు కమాండర్ గా నిలిచిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టిస్తున్నారు. 26 సంవత్సరాల సైనిక అనుభవం ఉన్న శ్రీధర్ 12 యుద్ధ నౌకల్లో పనిచేసి 3ంటికి కమాండర్ గా ఉన్నారు. కార్గిల్ యుద్ధం, పార్లమెంటు దాడి తర్వాత ఆపరేషన్ పరాక్రమ్, యాంటీ పైరసీ ఆపరేషన్లలో పాల్గొన్నారు. జాతీయ భద్రతా కౌన్సిల్లో మారిటైమ్ సెక్యూరిటీ విభాగం స్థాపనలో కీలక పాత్ర పోషించారు. సైనిక్ స్కూల్ కోరుకొండ అనేక మంది తెలుగు యువతను సైనిక నాయకులుగా తీర్చిదిద్దింది. గల్వాన్ లోయలో చైనాపై ధైర్యంగా పోరాడి మహావీర్ చక్ర పొందిన కల్నల్ సంతోష్ బాబు, కీర్తి చక్ర పొందిన మేజర్ రామగోపాల్ నాయుడు వంటి వారు ఈ స్కూల్ ఆలంనై. మాజీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ నేవీ వైస్ అడ్మిరల్ ఎంఎస్ పవార్ ఈ స్కూల్ విద్యార్థుల విజయాలకు మూల కారణం. కెప్టెన్ శ్రీధర్ జులై 1న తమాల్ను ఐఎన్ఎస్ తమాల్గా కమిషన్ చేస్తారు. తమాల్ పేరును భారత ఇతిహాసాల నుంచి తీసుకున్నారు. ఇంద్రుడు ఉపయోగించిన ఆయుధం పేరే తమాల్. బాల్టిక్ సముద్రంలో కఠిన పరిస్థితుల్లో నౌకలోని ఆయుధాలు, సెన్సార్లను విజయవంతంగా పరీక్షించారు. కమిషన్ తర్వాత తమాల్ యుద్ధ నౌక 2 నెలల పాటు వివిధ దేశాలలో భారత జెండాను చూపిస్తూ కర్ణాటకలోని కార్వార్లోని తన బేస్కు చేరుకుంటుంది. ఇంత గొప్ప విజయగాథలో మన తెలుగు వ్యక్తి కమాండర్గా ఉండడం ఎంతో గర్వకారణం.